వసుంధర. జై శ్రీరామ్ స్వామి. ఈ- ఈ- ఇదే సర్గలోనే 2వ సర్గలోనే 25వ శ్లోకం స్వామి. ఓ రామ, కల్పనా రూపమగు కలంకము లేవియు లేక స్వప్న రూపములగు దృశ్య వస్తువుల గూర్చిన వికల్పములన్నింటినీ తొలగించి అవిద్యయును దీర్ఘ గాఢ నిద్రను సంపూర్ణముగా పారద్రోలి నిర్భయుడవై ఆత్మజ్ఞానముచే జాగృతిని పడసి బ్రహ్మవిత్ స్వభారూపమగు ఈ బ్రహ్మాండమును భూషితమనర్చుము. దీంట్లో నిర్భయుడవై అనే అనే దానికి ఇంకా బ్రహ్మవిత్ సభారూపమగు ఈ భూమండలమును భూషితమనర్చుము అనే దీని స్థితి ఎలా ఉంటుందో చెప్తారా స్వామి? ఇదంతా కూడాను బ్రహ్మమే అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది కదా ఇప్పుడు మనం వింటూ ఉన్నది. ఇప్పుడు ఈ ఈ ఈ సర్గలో చెప్పింది కూడా విషయం అదే కదా. పరమాత్మ తప్ప రెండో వస్తువే లేదు. ఆ వస్తువు తన యందు తానే సర్వానుభవాలని పొందుతూ ఉన్నది. ఈ అనుభవాల కాలంలో ఎక్కడికెక్కడ తన ప్రత్యేకతని దర్శిస్తూ ఉన్నదో ఆ ప్రత్యేకత యందు నేను అనే ఏ భావం ఉన్నదో అది దాని స్వరూపమై ఉన్నది తప్ప అన్యమైంది ఏం కాదు. అది బ్రహ్మవిత్తు, అంటే బ్రహ్మమును ఎరిగి ఉండేది బ్రహ్మవిదుడు. అట్లనే బ్రహ్మవేత్త, బ్రహ్మ జ్ఞానము అని అర్థం అక్కడ. అది ఏం తెలుసుకుంటుందో అది బ్రహ్మజ్ఞానమే. ఏ రూపంలో తెలుస్తున్నా, నేను రాయినంటున్నా, రప్పనంటున్నా, కిరణాన్ని అంటున్నా, లేదు నేను జ్ఞానాన్ని అంటున్నా, సర్వము కూడా తత్స్వరూపమే. నేను కాలాన్ని, కాల విభాగాన్ని అంటున్నా కూడా అదే. దేశము అదే. దేశము అంటే ఒక సరిహద్దులు కలిగిన ఒక ప్రాంతాన్ని దేశం అంటాం. దాని లోపల మళ్ళీ అంతర్దేశాలు ఉంటాయి. బాహ్య దేశం ఉంటుంది, అంటే విదేశాలు. ఎక్కడికక్కడ ఏ దేశం అయితే భావించబడుతుందో అది స్వదేశం అని చెప్పబడుతుంది. అక్కడ ఒక అహంకారం, అక్కడ ఒక నేను వస్తుంది. భారత మాత, అమెరికా మాత, పాకిస్తాన్ మాత, ఇజ్రాయెల్ మాత, ఇలా ఆ రూపంలో మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది కదా. ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడ ఎటువంటి భావన కలుగుతున్నాయో అక్కడ ఈ చిత్విత్ లేకపోతే చిత్కళ, చిదానుభవం అనేది కలుగుతూ ఉన్నది. ఎలా కలుగుతున్నది? ఆయా నిర్దేశాలతో కలుగుతూ ఉండడం వల్ల అది జగత్తుగా స్ఫురిస్తూ ఉన్నది. వీటన్నిటి సమాహారం కాబట్టి బ్రహ్మవిత్ సభ అన్నారు. సభ అంటే 10 మంది కూడింది కదా సభ. కాబట్టి అలా ప్రకాశిస్తూ ఉన్న పరతత్వమే తప్ప, ఆత్మతత్వమే తప్ప ఇది అన్యం కాదు అని చెప్పి తెలియటం అవిద్యని జయించడం. అలా జరిగినప్పుడు తను తానే భోగిస్తూ ఉన్నాడు అనే విషయం అర్థం అవుతుంది. నిన్న ఉదయమో మొన్న ఒక పోస్ట్ ఇచ్చాను కదా, చూసావా? చూసాను స్వామి. అదే ఓపెన్ చేయగలవా? ట్రై చేస్తాను స్వామి. లేకపోతే వీళ్ళు చూస్తారు. చూసాను నువ్వు చదువు. వచ్చిందా స్వామి? వచ్చింది స్వామి. చదువు. జై శ్రీరామ్ స్వామి. లోకం, అన్నం మరియు నీవు సాకారమైన అద్వయ దైవానుగ్రహ రూపాలు. చెరగని చిరునవ్వు, నిత్య సంతోషం, సదా తృప్తి అనే సుజ్ఞాన వృక్ష దివ్య పుష్పాలతో ఆ దైవాన్ని పూజించు. నిత్య సత్య జ్ఞానాసక్తి, సద్గురు సేవ అనే నిర్మల జలంతో ఆ సుజ్ఞాన వృక్షానికి నిత్య పూజ సాగించు. అద్వయాత్మ ఫలమై జీవించు, నిన్ను భోగించు. జై సద్గురురామ్. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం సుందర. యాదృచ్ఛికంగా వచ్చిన నిన్నటి
ఆ పోస్టే నీకు దీనికి సమాధానం అవుతుందన్నమాట. నీలో నీవు నిన్ను భోగిస్తున్నావు తప్ప అన్యులు లేరు. అన్యము ఉండడమే పాపము పుణ్యము అనే క్రొత్త దారికి లేని భ్రాంతికి కారణం అవుతూ ఉన్నది. నీ ఒక జేబులోంచి మరొక జేబులోకి ఒక వస్తువును మార్చినట్లయితే ఇచ్చినట్లు పుచ్చుకున్నట్లు అవుతుందా? కాదు. లేదు. ఈ జేబులోకి వేరే చెయ్యి అంటే నీ చెయ్యి పెట్టి ఆ జేబులోకి మార్చేసింది అనుకో, అప్పుడు కాదు. ఏ విధంగా చూసినా అట్లా అందరూ నీవే అని చెప్పి తెలిసినప్పుడు, ఈ ఆకారాలే లేవని చెప్పి తెలిసినప్పుడు, ఆకార అనుభవం కలుగుతున్నప్పటికీ కూడాను, సాకారంగా నీ అనుభవం కలుగుతున్నప్పటికీ నీ నిరాకారతకి ఎటువంటి హాని లేదు. అదే విధంగా నీ యందు సమస్తమైన అనుభవాలు కలుగుతూ ఉన్నప్పటికీ, అనుభూతులన్నీ సిద్ధిస్తూ ఉన్నప్పటికీ, వాటి యందు నేను నీవు ఇతరులు అనే అనుభూతి కూడా కలుగుతున్నప్పటికీ, నిజానికి ఆ వ్యవహారాల యందు నీకు కర్తృత్వం కానీ బాధ్యత కానీ ఉండదు. కేవలం అనుభూతి ఉంటుంది అంతే. ఈ స్థితి గురించి చెప్పాం. నిన్నే భోగిస్తున్నావు తప్పితే అన్యాన్ని కాదు. అది కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే తీసుకునే మనం ఇంద్రియాల రూపంలో మనం అనుభవిస్తున్న సమస్తమైన ఈ జగత్ అనుభవం ఏదైతే ఉందో ఇదంతా కూడాను ఆ ఇంద్రియాల సామర్థ్యం వల్ల తన యందు తనకే సంభవిస్తున్నదే గాని మరొకటి కాదు. ఇప్పుడు ప్రాణాలు వదిలిన వాడికి నోట్లో ఒక స్వీట్ తీసుకెళ్లి పెట్టాం, వాడు ఏమైనా సంతోషంగా బాగుందని చెప్తాడా? చెప్పడు కదా. ఇక మేలుకొని ఉన్నవాడు, బ్రతికి ఉన్నవాడు ఉన్నాడు, వాడి నోట్లో ఒక స్వీట్ పెట్టావు, కానీ వాడి దృష్టి ఎక్కడో ఉన్నది, అప్పుడు కూడా అది అనుభవానికి రాదు. అంటే ఈ శరీరం జీవంతో ఉన్నా లేకపోయినా అది కాదు పనిచేస్తూ ఉన్నది, ఉద్దేశాలు పనిచేస్తున్నాయి. తినాలనే ఆకలి అనే కోరిక కలిగిన వాడికి చింతపండును చూసినా ఇష్ట పదార్థం చూసినా నోరు ఊరుతుంది. ఆహారం నందు విముఖుడై ఉన్నవాడికి దాన్ని చూసినా కూడా నోరు ఊరుతుంది. అవునా కదా? అవును స్వామి. ఇక్కడ కార్యకారి అవుతున్నది ఎవరు అంటే, పని చేస్తున్నది ఎవరు? మనస్సే. అదే ఆత్మ అని చెప్పి పిలువబడుతున్నది. కాబట్టి ఆ మనసు ఎవరు అంటే, నువ్వెవరు అంటే నీ మనసునే కదా ఇప్పుడు చెబుతున్నావు ప్రస్తుతం, అంతకంటే నీకు వేరే దారి లేదు కదా. ఆ మనసేమో సంకల్ప రూపమై ఉన్నది. నేను వసుంధరని నువ్వు అంగీకరించావు కాబట్టి, ఈ జీవితాన్ని అంగీకరించావు కాబట్టి నేను వసుంధరని అని చెప్తావు. అక్కడి నుంచి నువ్వేంటో చెప్పంటే, నేను ఫలానా, నా జ్ఞానం ఇది, నేను ఈ వృత్తిలో ఉన్నాను, ఇటువంటి నీ మానసికమైన విషయాలు చెప్తావు. అంతేగాని నా కుడికాలు గోరు కంటే ఎడమకాలు గోరు పెద్దది ఇవి చెప్పవు కదా. చెప్పండి సార్. అది ఎందువల్ల ఆ శరీరం అనే భావన పోయింది, మనోభావన కలిగింది. మనసునందు జ్ఞానమే కదా ఉండేది. దానికి సంబంధించి నేను ఫలానా అని ప్రకటిస్తున్నావు, కానీ అది కూడా వాస్తవం కాదు, కాకుండాను పోలేదు. ఎలా అంటే అంత మాత్రమైతే నువ్వు వాస్తవం కాదు. అది ఆ నిర్దేశం సమస్తమైన జ్ఞానాల రూపంలో ఉన్నది నీ మనస్సు అనే విషయాన్ని నువ్వు గుర్తిస్తే మళ్ళీ వాస్తవం. అదనమాట ఇక్కడ. అది బ్రహ్మవిత్ సభారూపముగు ఈ భూమండలమును ఆత్మజ్ఞానముచే భూషితమనర్పము. అలా మేల్కొని నిన్ను నువ్వు అనుభవించు. ఈ స్వరూప భోజనం అంటారు, ఆత్మరతి అంటారు, ఆత్మభోగము అంటారు. అర్థమైందా? దీన్నే భూషితం ఉంచడం, అలంకరించడం అని. ఈ పోస్ట్ లో కూడా అదే కదా ఉంది. ఇవన్నీ యాదృచ్ఛికంగానే వస్తున్నాయి పోస్టులు, దీన్ని బట్టి రావట్లేదు. ఇవి అంటే ఈ సర్గ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది వస్తుందని కాదు, అది సహజంగా అలా వస్తూ ఉన్నాయి. ఇది కూడా గమనించుకోండి. దీనికి కారణం ఏమిటన్నది కూడా మీకు తెలుస్తుంది. ఎందువల్ల? అదే కదా ఇప్పుడు ఉన్న తత్వమే కారణం. అది ఏకతత్వం కాబట్టి అలా జరుగుతుంది అంతే. ఎక్కడికక్కడ అలా అనుభవానికి వస్తుంటుంది అనమాట.
స్వామి. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది స్వామి. నిర్భయత్వం కూడా ఇంకొకటి లేదనే అందుకే వస్తుంది కదా స్వామి. నిర్భయత్వం కూడా ఇంకొకరు లేరు, ఇంకా భయపడాల్సింది ఏమి లేదు అని ఆ, విచారణతోనే వస్తుంది. అంటే భయం అనే దానికి ఇప్పుడు మనం ఏదో హర్రర్ సినిమాలు చూస్తున్నాం లేకపోతే దేనికో భయపడతాం, ఆ భయం కాదు ఇది. ఇక్కడ భయ శబ్దానికి అర్థం స్వామి. ఇప్పుడు తలుపు చప్పుడైంది, నువ్వు ఇంట్లో కూర్చొని ఉండగా, ఉమ్, లేదు ఆ ప్రక్కన గాలి వీచింది, ఆకుల సవడు వినిపించింది నీకు, లేదు ఒక ట్యాప్ లోంచి ఒక చిన్న టప్ టప్ అని బొట్లు రాలటం మొదలు పెట్టింది, వినిపిస్తున్నది నీకు ఒక చోట కూర్చొని ఉంటే, ఉమ్, దానికి నువ్వు స్పందిస్తావు చూసావా? ఉమ్, ఎలా స్పందిస్తుంది నీ మనసు? నువ్వు ఏదో మెడిటేటివ్ మూడ్లో ఉన్నావు కానీ ఉమ్, ఆ శబ్దం చాలా తీవ్రంగా వినిపిస్తూ ఉంటుంది, ఆ చిన్న బొట్టు పడేది. ఉమ్, ఆ శబ్దాన్ని వినటం ఉంది చూసావు, ఉమ్, అదే జీవానుభవం. నేను ఉన్నాను, మరొకటి ఏదో వినిపిస్తున్నది నాకు అన్నది. ఇదే భయం యొక్క స్వరూపం కూడా. భయం అంటే ప్రత్యేకంగా ఏదేదో కాదు. అక్కడ ఏంటంటే నువ్వు అన్యాన్ని దర్శిస్తూ దాన్ని వింటూ దాని మీదకి నీ దృష్టిని పెడుతూ ఉన్నావు, ఆ శబ్దం మీదకి. దాన్నే ధ్యానం అనే పేరుతోటి చెప్తాం. ఉమ్, అది భయస్వరూపమే. అలానే అదే భోగ స్వరూపం కూడా. అన్నం కూడా అదే. భోగం అంటే అన్నం, ఇక్కడ ఉమ్, ఉమ్. ఆహారం అంటాం అన్నమాట. ఆహారం ఎలా తీసుకుంటావు? ఇంకొకటి ఉందని దాన్ని అనుభవం మామూలుగా చెప్పుకుందాం. ఆహారం ఎలా తీసుకుంటావు? ఈ నోటి ద్వారా తీసుకుంటావు, అవును అవును స్వామి. అంతే కదా? చేతులతో కలుపుతావు, పట్టుకొని నోటి ద్వారా తీసుకుంటావు. ఇది ఈ దేహభావాన్ని పొంది ఉన్నప్పుడు, నేను మనిషిని అని చెప్పి నువ్వు ఆ అనుభూతిలో ఉంటావు కాబట్టి అది సహజంగా ఎప్పుడు పరుచుకొనే ఉంటుంది కాబట్టి, ఆ దేహం అనేది ఆలంబనాన్ని నేను అని చెప్పి భావన చేస్తున్నావు కాబట్టి, లేదు దేహాన్ని వాడుతున్నావు కాబట్టి, నువ్వు కారు వాడుకుంటుంటే దాంట్లో ఫ్యూయల్ అయిపోతూ ఉండగా అది రిజర్వ్లో నీకు సిగ్నల్ ఎట్లా ఇస్తుందో, అలానే నీ శరీరం కూడా ఆకలి అనే సిగ్నల్ని ఇస్తుంది. అది ఆ ఉపకరణం కూడా ఇవ్వడంతో దానికి ఆహారాన్ని వేస్తావు. అది నేనే అంటావు. ఎవరిని అడిగితే ఎవరు మీరంటే ఇదే నేనని చెప్పి చెబుతావు. అందులో నీ అంతర్విశ్వాసాన్ని బట్టి అది తప్పు ఒప్పు అవుతుంది, కానీ దాంట్లో నువ్వు చెప్పిన దాంట్లో దోషమేం లేదు వాస్తవానికి. గురువు గారు ఇది నీ దేహం నేను కాదని చెప్పారని చెప్పి ఇది నేను కాదని సంశయపడక్కర్లా, అప్పటికి అది అనుభవం వస్తుంది కాబట్టి. ఓకే, ఇకపోతే ఈ తిన్నావు అయిపోయింది, నువ్వు కాలేజీకి బయలుదేరి వెళ్ళావు. క్లాస్లో నీవు నీ కళ్ళ ద్వారా నీ స్టూడెంట్స్ అందరినీ ఆస్వాదిస్తున్నావు, నీ వాక్కు ద్వారా వాళ్ళందరి చెవులు అనే నోళ్ల ద్వారా వాళ్ళకి జ్ఞానమైన ఆహారాన్ని ఇస్తూ ఉన్నావు, విజ్ఞానం అనే ఆహారం నువ్వు పెడుతూ ఉన్నావు అనమాట అక్కడ, ఓ తల్లిలాగా తండ్రిలాగా. అలానే నువ్వు కూడా ఈ జగత్తు నుంచి చెవి అనే నోటి ద్వారా, ముక్కు అనే నోటి ద్వారా, నాలుక లేకపోతే నోరు అనే నోటి ద్వారా, కళ్ళు అనే నోటి ద్వారా, చర్మము అనే నోటి ద్వారా నీవు నిరంతరము జ్ఞానాహారాన్ని ఆ స్పర్శ స్థూలంగాను సూక్ష్మంగా గ్రహిస్తూనే ఉన్నావు. ఇవి ఆహారం యొక్క స్వరూపం. అంతేగాని కేవలం అలాగది. ఇదే అన్నం యొక్క స్వరూపం. అన్నం అంటే అది. అంతేగాని అన్నం అంటే ఏంటండి, ఏమన్నం, వైట్ రైసా బ్రౌన్ రైసా, ఇది కాదు అన్నం అంటే. అవుతుంది కదా? అదే అన్నదానం అని చెప్పే దగ్గర కూడా స్థూలంగా అన్నదానం అంటే ఈ నోటి ద్వారా పంపించేదే అయినప్పటికీ వాస్తవానికి పరమజ్ఞానము సమస్త సౌకర్యాలు కూడా అన్నంలే, అన్న స్వరూపాలే. ఈ విషయం నీకు ఎప్పుడైతే అర్థమైందో ఈ ఆహారం అనేది నీకు అర్థమైంది. దీన్నంతా భోగించడం రతి, మైథునం అంటాం దాన్ని. మిథునం అంటే రెండు అని అర్థం, ఇద్దరు ఉంటాం, వాళ్ళిద్దరి మధ్య జరిగే క్రియని మైథునం అంటాం. ఇది భార్యాభర్తల మధ్య లేకపోతే స్త్రీ పురుషుల మధ్యగా మనం సహజంగా సామాన్యంగా అవగాహన చేసుకుంటాం దీన్ని. కానీ ప్రతి ఇంద్రియము కూడా రతి చెందుతూనే ఉన్నది.
ప్రతి ఇంద్రియం ద్వారా వచ్చే అనుభవం అంతా కూడా రతియే. జీవితం అంతా రతికాలమే. కానీ జీవితాన్ని అన్యంగా చూస్తే అది బంధము, ఆత్మగా చూస్తే అది ఆత్మరతి. ఇది నిన్ను నువ్వు భోగించు అన్నదానికి అర్థం సమస్తమైన అనుభవాలు నీ స్వరూపం తప్ప అన్యమైంది కాదు. కాబట్టి ఆ సమయంలో నీవు కర్తృత్వాన్ని భావించవలసిన అవసరం ఏమీ ఉండదు. కాబట్టి భావించిన దోషం లేదు. కాబట్టి అన్యులు ఎవరు లేరు. కాబట్టి నీకు పాపపుణ్యాలు అంటున్న స్థితి ఏర్పడుతుంది. ఇది మోక్షము అంటే. అప్పటి వరకు కూడా నీకు కర్తృత్వం అనే ఒక దోషం వల్ల, అహంకారం వల్ల పాపపుణ్యాలు అయితే కర్మబంధము, కర్మ ఫలబంధము అనేది ఏర్పడి ఇదిగో ఈ జీవిత రూపంలో నానా సుఖ దుఃఖాలు, అజ్ఞానం అంటే అవిద్య అంటున్నాం కదా, ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఆహారము, నిద్ర. నిద్ర అంటే ఒక పనికి మరొక పనికి మధ్యలో ఉండేదాన్ని నిద్ర అంటాం సూక్ష్మంగా. అది శరీరంగా తీసుకున్నప్పుడు రాత్రి తీసుకుని నిద్రపోవటం అనేదాన్ని, రాత్రి గడిపే సమయాన్ని నిద్ర అంటాం. అదే ఒక క్లాస్కి మధ్యలో కాసేపు గ్యాప్ వస్తుంది, అది ఆ పనికి సంబంధించిన నిద్ర. ఏది? బోధన అనే పనికి సంబంధించిన నిద్ర. అప్పుడు బోధ మాయమవుతుంది, ఈ శరీరం స్పృహలోకి వస్తుంది. దానికి అవసరమైన విధంగా ఆ కాలు చేతులు కదపటం, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ రూమ్కి వెళ్ళటం, లేకపోతే నీ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి కాసేపు అలా కూర్చోవటం, గ్యాప్ ఉంటే, ఇదంతా కూడాను ఆ బోధకి నిద్ర. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది స్వామి. ఇలా ప్రతి పనిలో కూడాను ఆ జీవుడు ఎప్పుడు తను తాను ఏమని భావన చేస్తున్నాడో దానికి విరామం అంతా నిద్ర అవుతుంది. తక్కిన సమయం అంతా దాని యందు జాగరూకత అవుతుంది. ఆ జాగరూకత యందు ఒక జ్ఞాన స్వరూపం, ఒక నిర్దేశం ఉన్నది. కాబట్టి అది బంధాన్ని కలుగజేస్తూ ఉన్నది. దానికి ఆహారం ఉంటూ ఉన్నది. నువ్వు చెప్పే ఏ సబ్జెక్ట్ అయితే చెప్పదలుచుకున్నావో ఆ సబ్జెక్ట్లో నీకు పరిపూర్ణత లేనప్పుడు, లేకపోతే క్రొత్తది తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పుడు, ఇది ఎప్పుడు జీవితానుభవంలో ఎప్పుడు ఉంటుంది. ఇది ఉన్నప్పుడు నువ్వు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నీకు ఆహారం ఉంటే గానీ అక్కడ చెప్పలేవు. సిలబస్ మార్చారు, నువ్వు కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పాత సిలబస్ అయితే అవసరం ఉండదు, క్రొత్త సిలబస్ అయితే మరి ప్రిపరేషన్ ఉంటుందిగా ఏ లెక్చరర్కైనా. సో ఇదంతా ఆహారాన్ని స్వీకరించడం, దాన్ని మళ్ళా ఇవ్వడం. నిద్ర. భయం అంటే స్పందనయే భయం. స్పందన ఏమని స్పందించడం? తానని గుర్తించకుండా అన్యమని గుర్తించి స్పందించడమే భయం. ఇది దాని యొక్క స్థాయిని అనుసరించి ఇది భయం అని, ఇది సుఖమని, ఇది ఇంకోటని చెప్తాం తప్పితే అంతా అదే వేడి, అదే చల్లదనం, అదే తీపి, అదే పులుపు, అదే ఉప్పు, అదే సర్వం. రుచియే అన్ని. ఇవన్నీ కూడా రుచి యొక్క రూపాలు. రసన, నాలుక యొక్క ఆస్వాదన శక్తులు, ఇవన్నీ కూడా వైవిధ్యాలు. ఈ విధంగా సమస్త జీవితానుభవం కూడా ఆత్మానుభవమే తప్ప అన్య అనుభవం కాదు. ఆ విషయాన్ని అభ్యాసం ద్వారా స్పష్టంగా గమనించిన తర్వాత నీకు చిత్తరాహిత్యం అనేది ఏర్పడుతుంది. చిత్తము అంటే మరొక దాని యొక్క అస్తిత్వాన్ని విశ్వసించి దాని యందు మనసును ఉంచడాన్ని చిత్తము అంటాం. చిత్తవృత్తి అని కూడా అంటాం, దాన్నే వృత్తి అంటాం. ఎప్పుడైతే అన్యం లేదని తెలిసిందో వృత్తిగా ఉండదు, నివృత్తి అయిపోతుంది. అప్పుడు చిత్తం నశిస్తుంది. వృత్తిరహితమైన మనస్సు చిత్తం అని చెప్పి పేరుతో పిలువబడదు. సత్వం అనే పేరుతో పిలువబడుతుంది, సత్తా అనే పేరుతో పిలువబడుతుంది. అది ఆత్మ. దానికి అన్యం ఎవ్వరు లేరు. అది తానుగా ఎప్పుడైతే సాధకుడు గ్రహించాడో అప్పుడు గురువు నోటి నుంచి అది నీవే అనే మాట వినిపిస్తుంది. తదేవ త్వమసి అని చెప్పి చెప్తారు. తత్వమసి, త్వం తదసి అనే ఈ వాక్యాలతోటి గురువు శిష్యుడికి కన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. అంటే మనం చదువంతా చెప్పిన తర్వాత సర్టిఫికెట్ కూడా మనమే ఇస్తాం కదా, అలా. అది అయిపోవడంతో అతడు నేను ఇంజనీర్నో, లేకపోతే కెమిస్ట్నో, లేకపోతే ఇంకోటో ఏదో ఒక పట్టభద్రుడు అవుతాడు. అలానే ఇక్కడ ముక్తుడవుతాడు. తాను ముక్తుడినే, తాను పరమాత్మయ్య అని విశ్వాసము, అనుభవము పొందుతాడు అనమాట ఇక్కడ.
ఆ చివరి నిమిషంలో వినపడే మాట అది. మొన్న ఒక రోజు ఎవరో అడిగితే ఈ మాట చెప్పాం కదా, స్వామి. అర్థమైంది తత్వము అంటే ఏమిటంటే ఇది సంగతి. అర్థమైంది స్వామి. జయ సద్గురు. గోవింద మాధవ నారాయణ భక్తార్తి హరణ నారాయణ జ్ఞాన ప్రదాత నారాయణ సద్గురుమూర్తి నారాయణ ముముక్షు వరద నారాయణ పరబ్రహ్మమూర్తి నారాయణ 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 నారాయణ